హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సేర్ గురించి తెలుసుకుందాం. మన చిన్నికి ఎక్కిళ్ళు వస్తాయన్నమాట. ఎక్కిళ్ళు రాగానే మ్యాడీ వాటర్ బాటిల్ పెట్టలేరా అసలు అని అంటే, లేదు కార్లో వస్తానని నాకు తెలియదు కదా, అలానే పెట్టలేను అని అంటే, అయ్యో ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా అని మ్యాడీ కంగారు పడతాడనమాట. పడంగానే కార్ ఆపి అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి నేను తీసుకొస్తానని తొందరగా ట్రాఫిక్ ఇట పట్టించుకోకుండా వెళ్ళి కొబ్బరి బొండ తీసుకొస్తాడనమాట. మన చిన్నికి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఏంటి ఎక్కిళ్ళు ఆగిపోయాయి ఏంటి అని అంటే, నువ్వు నా మీద చూపించే ప్రేమకి ఆగిపోయాయి, ట్రాఫిక్లోకి ఇలా నువ్వు తొందర వెళ్ళి తీసుకొచ్చావు కదా, దానికి ఆగిపోయాయని మన చిన్ని అంటది అనమాట. ఇంత ప్రేమ మనసులో దాచుకొని నా మీద కోపం చూపిస్తున్నావు పైకి అని అంటే, లేదు ఇది ప్రేమ కాదు, ఇది కన్సల్, నేను కన్సల్ తోటే ఈ కొబ్బరి నూనె తీసుకొచ్చాను, తాగు అని అంటారు. నువ్వు ప్రేమతో తెచ్చినా కోపంతో తెచ్చినా నా ఎక్కిలు అయితే తగ్గించావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే, ఇట్స్ ఓకే అని కొబ్బరి పొండ పడేసి వెళ్ళిపోతారనమాట. బాలరాజుని చూపిస్తాడనమాట. బాలరాజు ఒక లాకెట్ అనేది మన కావేరి కోసం అని తీసుకుంటాడు. ఆ లాకెట్ మీరిద్దరు నన్ను కలిసినాక ఈ లాకెట్ నీకు ఇద్దామని అనుకున్నాను, కానీ నువ్వు దూరం అయిపోయావు, మీ ఇద్దరు ఫొటోస్ ఈ లాకెట్లో ఉన్నాయని అంటాడు అనమాట. ఆఫ్రికెట్ అంటాడు, ఊరికన్నా ఊరుకో, దేవుడు మీరందరూ కలిసి ఉండేలా రాయలేరు అనుకుంటానన్నా అని అంటాడు అనమాట. అమ్మ అలా దూరం అయిపోయింది, చిన్ని ఇలా దూరం అయిపోయింది అని అంటాడు. నేళ్ళకి చిన్ని నీకు కనపడినందుకు సంతోషించాలి, కానీ ఇలా బాధపడొద్దన్నా అని అంటాడు. కారు వస్తుంది అనమాట. అన్న మ్యాడీ బాబు కారు ఉన్నది, మనం ఇక్కడ నుంచి వెళ్దాం, మ్యాడీ బాబు చూస్తే మళ్ళీ ఏదో ఉంటుందంటే అక్కడ నుంచి వెళ్తారనమాట. మ్యాడీ బాబు ఎంత పెద్దగా అయ్యారా, ఎంత మంచిగా ఉన్నాడు, మా ఈడు జోడు ఎంత బాగుంది కదా అని అనుకుంటాడు అనమాట బాలరాజు. అనుకొని వస్తారనమాట. మన చిన్న ఏం చేస్తుంది, ఆ రాయి ఉంటుంది కదా, రాయికి దండేసి ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఇక్కడే మా అమ్మ చనిపోయింది, ఇక్కడే నాకు ఆఖరిగా, ఇక్కడే నేను మా అమ్మని చూసాను, తర్వాత ఇక్కడ నుంచి శాశ్వతంగా నాకు దూరం అయ్యిందని ఏడుస్తుంది అనమాట. ఆశీర్వదించు అమ్మ, గడువు అయిపోయే లోపల నన్ను ఆశీర్వదించు, నువ్వు నిర్దోషి అని నిరూపించేలా నన్ను ఆశీర్వదించు అని కాల్ చేశారనమాట. ఎక్కడికి వెళ్ళారా అని అంటే, చిన్ని వాళ్ళ అమ్మ చనిపోయిన ప్లేస్కి వచ్చాడు సార్ మ్యాడీ బాబుని తీసుకొని అని అంటే, మ్యాడీ ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తారనమాట. మీరు వచ్చేయండి అని అంటాడు. ఇలానే చూస్తారనమాట. ఏంటి అలా చూస్తున్నావు అంటే, ఏం లేదని అంటాడు. మ్యాడీకి ఆ లాకెట్ కనిపిస్తుంది అనమాట. బాలరాజు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఆ లాకెట్ కనిపిస్తే ఆ లాకెట్ తీసుకుంటాడు. ఇది మీ అమ్మనే కదా అని అంటే, అవునానంటే, అయితే మీ నాన్న వచ్చినట్టున్నాడు అన్నమాట అని అంటాడు. అని ఏదో తప్పు చేసింది కాబట్టి ఇట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు, ఊకే నేను మా నాన్న కిడ్నాప్ చేశాడని చెప్పావేంటి అని అంటే, మా నాన్న ఏ తప్పు చేయలేడు అని మన చిన్ని అంటాడు. ఇక్కడికి వస్తావని ఆ లాకెట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్లున్నాడు, దొంగ పనులు చేసేవాళ్ళు ఇలానే ఉంటారు అని. దొంగ దెబ్బ కొట్టేవాళ్ళు ఇలానే ఉంటారు అంటే, ప్లీజ్ మ్యాడీ మా నాన్న గురించి అలా మాట్లాడకు అని చిన్ని అంటారు. ప్లీజ్ మ్యాడీ మా నాన్న గురించి నీకు తెలీదు అంటే, తెలుసు, మీ నాన్న గురించి తెలుసు, మీ అమ్మ గురించి తెలుసు, నీ గురించి తెలుసు, అన్ని తెలిసి గిట్ట నేను 30 రోజులకు ఎందుకు గడువు ఒప్పుకున్నాను తెలుసా, నిన్ను భరించడానికి అన్న విషయం ఇప్పటికి ఆపేస్తావా, లేకపోతే ఇంకా బాధపడతావా, నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు, నువ్వు బాధపడుతున్నావనే నేను ఇక్కడ తీసుకొచ్చాను అని అంటాడు మ్యాడీ. మన చిన్న ఏం చేస్తాను, నడుస్తుంటే కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోగానే వాళ్ళ నాన్న వెళ్ళి కాపాడడానికి వెళ్తే, మన హాఫ్ టికెట్ వద్దు నాన్న వద్దు అని అంటాడు. తర్వాత ఇవి నేను కావాలని పడలేను, నిజంగానే పడ్డాను అని అంటే, నువ్వు అబద్ధం చెప్పినా నీకు అన్ని నిజమే చెప్తున్నాయిలే అని అంటాడు మ్యాడీ. లేవు అని చేయిస్తాడు అనమాట. తనకు లేవడానికి రాదు. అయితే ఏమైందో అని మ్యాడీ కూర్చొని తన కాళ్ళు పట్టుకొని ఒత్తుతాడు అనమాట. బాగా ఒత్తుతాడు. ఒత్తినాక మన చిన్ని ఇలానే నవ్వుకుంటా హ్యాపీగా చూస్తుంది అనమాట. వాళ్ళు ఒత్తిన తర్వాత మన చిన్ని లేస్తాడనమాట. చిన్ని మెల్లిగా లేస్తే కింద అదే పట్టుకుంటాడు అనమాట. మ్యాడీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత కార్లోకి వెళ్ళి, మెడికల్ షాప్ దగ్గర ఉంది, నీకు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే 10 నిమిషాల్లో తగ్గిపోతుంది అంటే, 10 నిమిషాల్లో తగ్గిపోతుందా అంటే, అవును తగ్గిపోతుంది, ఎందుకు 10 నిమిషాలకి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, అనాథాశ్రమంలో ఉన్నాయి కదా 2 అనాథాశ్రమంలో భోజనాలు పెడదామని అనుకుంటున్నాను అని. ఒప్పుంటే అవన్నీ చేయడానికి రాదు కదా అంటే, ఎందుకు చేయడానికి రాదు, కారు ఉంది కదా, కారులోనే అవన్నీ చేద్దాంలే, నేను ఉన్నాను కదా అని అంటాడు మ్యాడీ. వారా చూసావా ఎంత ప్రేమగా, కోపంతో అంత ప్రేమగా చూసుకుంటే, అసలు కోపమే లేకపోతే మా అల్లుడు ఎంత మంచి చూసేవాడు, అంతా నా వల్లనే, కావేరికి చిన్నికి నా వల్లనే కష్టాలు వచ్చాయని బాలరాజు అంటాడు. అమ్మ భరించిన కష్టాలు మా చిన్న గిట భరిస్తుంది, అవన్నీ పడకుండా నేను చూసుకుంటాను, అది బాబుకి నిజాలేంటో తెలిపేలా చేస్తాను, అన్ని చెప్పి మా కావేరి నిర్దోషి అని చెప్పి, అప్పుడు వాళ్ళిద్దరు కాపరం మంచిగా ఉండేలా నేను చూసుకుంటాను, ఆ దేవ సంగతి కూడా చెప్తాను అని మన బాలరాజు అంటాడు. నాగవల్లి ఇంకా మ్యాడీ వాళ్ళు ఎందుకు రాలేరు, వాళ్ళ అమ్మ సమాధానికి ఎందుకు తీసుకెళ్లారు అని మన నాగవల్లి అడిగితే, బాలరాజు అనుకుంటాడు, అరే వాళ్ళ అమ్మని నేనే చంపాడా నిరూపించడానికి వెళ్ళాడా ఏంటి, ఏమైనా సాక్ష్యాలు కూడా చూపిస్తుందా అని అనుకుంటాడు మన దేవ. తర్వాత లోయి వచ్చి, ఇంకా రాలేరా, అవును ఇంకా రాలేరేంటి అని అంటే, ఏదో పని ఉన్నట్లుంది అందుకే రాలేనట్లున్నారు అని. పని మీద వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో చెప్పేసి వెళ్ళాలి కదా, లేకపోతే మేము ఎందుకు టెన్షన్ పడతాం అంటే, వరుణ్ వచ్చేస్తున్నారు చూడండి అని
నాన్న ఇంతసేపు అని అగవల్లి అడుగుతారు అనమాట. మన మ్యాడీ చెప్పడానికి వెళ్తే మన చిన్న ఏం చేస్తాడు, భార్యాభర్తలు అన్నాక ఎక్కడికైనా వెళ్తాడు, భర్తలు అన్నాక ఎక్కడైనా తిరుగుతాం, ఏదైనా చేస్తాము, అలా నిలదీస్తున్నారేంటి ఏదో తప్పు చేసినట్లు అని అంటే అడగరాదా, అత్తగారు ఉన్నారు కాబట్టి అడుగుతారు అని అంటే అన్నగారే బయటికి తీసుకెళ్ళినప్పుడు మ్యాడీ భార్యలా నాకిట హక్కు ఉంటుంది కదా, మ్యాడీని బయటికి తీసుకుని వెళ్ళేది హక్కు అని అడిగింది. నిన్ను కాదు మ్యాడీని అడిగింది, వాళ్ళ అబ్బాయిని అడిగింది. అంటే వాళ్ళ అబ్బాయిని అడిగితే నన్ను అడిగినట్లే కదా అని అంటది. ఏంటి ఎడ్డమంటే తెడ్డమంటున్నావు ఏంటి అని అంటే నేను ఎడ్డమంటే తెడ్డం అనట్లేదు, నేను ఎడ్డమంటే ఎడ్డమే అంటాను అని అంట. నాన్సెన్స్ అంతా ఆపండి అని దేవా అంటాడు అనమాట. అనేసి ఎక్కడికి వెళ్ళావు మ్యాడీ, నీకు హెల్త్ బాగాలేదు, మొన్ననే ఇంజూర్ అయింది, అసలు ఎక్కడికి వెళ్ళావు అంటే ఈరోజు చిన్ని వాళ్ళ అమ్మ బర్త్డే ఉందంట, అందుకోసమని తన సమాధి కాడికి వెళ్ళి అనాథాశ్రమంకి వెళ్ళేసి వచ్చాము అని అంటాడు అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.